హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన వీడియోలో మ్యాంగో ఐస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఏమేమి కావాలి ఏమిటి అనేది చూద్దాం. ఐస్ అయితే చూసారు కదా, ఎంతో టేస్టీగా భలే ఉందండి. అంటే మనకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే కనుక కొంచెం కలర్ వస్తుంది. మనం ఎలా ఉందో అలాగే చేసాం కాబట్టి మనకి ఈ విధంగా వచ్చిందండి. లేదు మన ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటామంటే ఎల్లో కలర్ అనేది వస్తుంది, మ్యాంగో కలరు. మనం దీంట్లో పాలు, మ్యాంగో తప్పితే ఏమీ లేదండి. దీంట్లో 2 కప్పుల పాలు వరకు తీసుకుంటున్నాను నేను. ఈ 2 కప్పుల పాలు బాగా మరిగి 1 కప్పు ఆ టైప్ వచ్చేటట్టు బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. దీంట్లో కార్న్ఫ్లవర్ కానీ వేరే ఏమీ అవసరం లేదు. కుంకుమ పువ్వుతో కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెంగా కుంకుమ పువ్వు ఎక్స్ట్రానే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేశాను. ఆ పాలల్లో కుంకుమ పువ్వు కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి బాగా మరిగేటప్పటికి. అంటే ఇక్కడ మనం 2 కప్పులు పాలు, 1/2 కప్పు షుగర్ వేసాము. 2 కలిపి 2.5 అవుతాయి కదా. ఇవన్నీ కలిపి 1.5 అయ్యేటట్టు చేసుకోండి. అప్పుడే మనకి పాలు కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా పాలు మరిగితే బాగుంటుంది. బాగా మరగాలి, అప్పుడే మనకి బాగుంటుంది. మ్యాంగో అనేది ఇలా తొక్క తీసేసుకున్నాక, అంటే ఫీల్ చేసేసుకున్నాక, చూసారు కదా, ఈ విధంగా ఫీల్ చేసుకున్నాక మనకి మ్యాంగో అనేది ఈ కలరు, మనకి కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసాం కదా కేసరి, ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ అయినప్పుడు మనం చూసారు కదా, కొంచెం లైట్గా వస్తుంది. బాగా మరిగితే మనకి ఈ కలర్ అనేది పాలు వస్తాయండి. మనం కార్న్ఫ్లవర్ కానీ దీంట్లో కస్టర్డ్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి. అదే మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కనుక అది ఎల్లో కలర్ వస్తుందండి. నేను వేయలేదు. కావాలంటే మీకు ఆ విధంగా కావాలంటే కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఒరిజినల్గా ఎలా చేయాలో ఏమిటి అనేది నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, పాలన్నీ కూడా ఇదే విధంగా బాగా మరగాలండి. అప్పుడే మనకి బాగుంటాయి. చూసారు కదా, కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోవాలి. మరిగి మనకి 2.5 కప్పులు అవుతాయండి. షుగర్ అన్నీ వేసాక అవన్నీ కూడా మనకి 1.5 కప్పు వచ్చే వరకు మరిగించాలి. ఆ విధంగా మరిగితేనే బాగుంటుంది. బాగా మరగాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం లైట్ కలర్ లా అనిపిస్తుంది కదా, ఇది ఒరిజినల్ కలర్ అండి. ఇలాగే చూసారు కదండి, ఈ విధంగా మిల్క్ అనేది బాగా బాయిల్ అయ్యాక, రోలింగ్ బాయిల్ అనేది వచ్చాక సిమ్లో పెట్టుకుని మనం బాగా పాలన్నీ కూడా 2.5 గ్లాసుల పాలు 1 కప్పు వచ్చే వరకు, లేదంటే 1.5 వచ్చే వరకు అంటే మళ్ళీ కలర్ చేంజ్ అయ్యి చిక్కదనం అనేది వస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పాలు కొంచెం చిక్కపడి అని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీరైతే ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా బాగా చల్లార్చుకుంటూ చూడండి. ఇలాగ చల్లార్చుకున్నాక మ్యాంగో అనేది ఇలా మామిడికాయ అనేది తురిమేసి 1 కాయ తీస్తున్నాను నేను. ఇలాగా 1 కాయ తీసుకుని బాగా తురుముకుంటే పేస్ట్లా వస్తుందండి. అది ఆ పేస్ట్లాగా వచ్చిన దాన్ని మనం చూసారు కదా, ఇలా పేస్ట్లా వచ్చింది కదా, దీన్నైతే మనం బాగా పేస్ట్లా కోరేసుకోవాలి. ఇంకా మెత్తగా కాదండి, కొంచెం గట్టుకుంటేనే బాగుంటుంది. కానీ ఇలా బాగా మిగడ ముగ్గును పండైతే బాగుంటుంది. మీకు లేదు ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీరు నేను చెప్పినట్టు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మ్యాంగో కలర్ వచ్చేస్తుందండి. నేనైతే మామూలుగా చేయాలి, న్యాచురల్గా చేయాలి అనే ఉద్దేశంతో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకుండా అలాగే చేస్తున్నాను. లేదు మీకు ఫుడ్ కలర్ ఇంకా కలర్ఫుల్గా కావాలంటే మీకు అలా కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఇదే వీడియోని కొంచెం కలర్ఫుల్గా చూపిస్తాను.
ఇప్పుడైతే న్యాచురల్గా ఎలా ఉంటుంది అనేది చూసేసేయండి మీరే. పాలు బాగా చిక్కబడిపోయినాయి కదా, అవి కూడా కాసిన చిక్కని పాలు. ఇలా బాగా చల్లారాక ఒక 15 నిమిషాలు వదిలేస్తే చల్లగా అయిపోతాయి కదండి పాలు. ఆ పాలల్లో ఈ మామిడికాయ జ్యూస్ తీసాం కదా మనం, అంటే మ్యాంగో మనం కూర పెట్టుకున్నాం కదా పండు మామిడికాయ, అది బాగా గిలికెట్టాలండి. బాగా మనం అదే దాంతో కలిపేసుకుంటే కనుక మిక్సరీ ఉంటుంది కదా, దాంతో కలిపేసుకోవచ్చు. మిక్సీ ఏమీ చేయవసరం లేదండి, అలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. అలా గిలకెట్టుకుంటేనే బాగుంటుందండి, బాగా కలవాలి. అప్పుడే మనకి మ్యాంగో పీసెస్ అనేది కనిపించకుండా బాగుంటాయి. ఈ విధంగా కలిస్తే చాలు. లేదా ఇంకా మీకు పీసెస్గా కొంచెం రఫ్గా ఉంది, కొంచెం గట్టిగా ఉన్నది అనుకుంటే ఇంకొంచెం గిలక పెట్టుకోండి. చూసారా పూర్తిగా చిక్కదనం వచ్చేసింది. ఈ చిక్కదనం వస్తే మనకి సరిపోతుందండి. మనకి మ్యాంగో ఐస్కి అయితే, మ్యాంగో పుల్ల ఐస్కి అయితే ఇంతే బాగుంటుంది. చూడండి, మన వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడే మనకి బాగా ముక్కలు లేకుండా పూర్తిగా సాఫ్ట్గా మ్యాంగో ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా చేసాక మనం ఇలాగ ఐస్ వాటిల్లో వేసేసుకొని, ఐస్ మౌల్స్ ఉంటాయి కదండి, మీరు ఇలాగా ఇది పెట్టకుండా పైన మూతలు పెట్టకుండా వేరే మనకి ఐస్ క్రీమ్కి వచ్చే పుల్లలు ఉంటాయి కదండి, పుల్ల ఐస్లకు వచ్చే పెట్టుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను అలాగే చూపిస్తానండి. ఈ మూతలు అయితే అస్సలు పెట్టకండి, అస్సలు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాయి, అసలు ఐస్లే రావట్లేదండి. మీరు నెక్స్ట్ టైం ఏమన్నా ఐస్లు ఇలా ట్రై చేయాలంటే, నేనైతే ట్రై చేయను, ట్రై చేశానండి, బాగా రావట్లేదు. సో నెక్స్ట్ అయితే నా ప్లెయిన్గానే చేసుకోవడం బెటరు. చూడండి, నెక్స్ట్ ఈ వీడియో బాగా చూసారంటే కనుక నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. చూసారు కదా, నెక్స్ట్ అయితే చాక్లెట్ ఐస్ చేయాలనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అన్నీ కూడా మౌల్స్ ఇలాగే ఫీల్ చేసేసుకోవాలి. మొత్తం 8 ఉన్నాయండి, 8 కూడా ఫుల్గా కాకుండా కొంచెం వెల్త్గా, కొంచెం ముక్కలు మధ్య మధ్యలో ముక్కలు కూడా వేసుకోండి కొన్ని. అవి నోటికి తలుగుతూ చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది మనకు అక్కడక్కడ తలిగితేనే బాగుంటాయి. మన కుంకుమ పువ్వు వేయడం వల్ల చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మామిడికాయ ముక్కలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది పైన కాకుండా మిడిల్లో వేసుకున్నారంటే కనుక బాగుంటుంది. ఈ మౌల్స్ అనేది కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి పైకి కనిపిస్తున్నాయి. మీరు మౌల్స్ అనేది కొంచెం పెద్దగా తీసుకోండి, అప్పుడే మనకి బాగుంటుంది. ఐస్కి పుల్ల ఐస్కి చాలా టేస్టీగా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి. మీ దగ్గర ఇదే ఉండాలని లేదండి. నేను ముందు వేరే వాటిలో చూపించాను కదా, గ్లాసుల్లో కూడా చూపించాను, అవి కూడా చేయండి. చిన్న కాఫీ గ్లాస్ ఉంటాయి కదా, టీ కాఫీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, దాంట్లో కూడా ట్రై చేశారంటే కనుక దీనికన్నా 1000 రెట్లు బాగా వస్తున్నాయండి. అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ఇలా కాకుండా మీరు గ్లాసెస్లో ట్రై చేయండి, ఇంకా బాగా వస్తాయి. ఇది మౌల్స్లో ఏదో షో కోసమే తప్పితే బాగా అంతగా రావని నేను అనుకుంటున్నానండి. చూసారా, ఈ గ్లాస్లో అయితే బాగా వస్తుంది కానీ నేను తీసేసానండి, చూపించలేకపోయాను. సో ఈ గ్లాస్లో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ గ్లాస్లో కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పెట్టి చూపిస్తున్నానండి. అంతగా పైన ఆ మూతలు పెడుతుంటే రావట్లేదు. ఇలా ఒక టిష్యూ ఇచ్చుకొని తుడిచేసుకుంటే మనకి క్లీన్ అనేది అయిపోతుంది. తర్వాత ఈ క్యాప్ అనేది మీరు పెట్టొద్దండి, నేను చేసిన తప్పు మీరైతే చేయవద్దు. మీరైతే కనుక ఐస్ పుల్లలు వస్తాయి కదండి, అవి పెట్టుకున్నారంటే కనుక బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇవి పెడితే రావట్లేదండి, సాఫ్ట్గా అలాగే వచ్చేస్తున్నాయి. కొంచెం రఫ్నెస్ అనేది ఉండాలండి ఎప్పుడు కూడా, ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల వచ్చేస్తుంది. అలా చేయొద్దు. నెక్స్ట్ చూసారు కదా, అంతేనండి, మనకు ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. నేనైతే ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఐస్ పుల్ పెట్టాను కదా, సేమ్ అదే విధంగా మనకు పొడిగా నేను కట్ చేసి పెట్టాను, మీరు అలాగే పెట్టేసుకోవచ్చండి దాంట్లో వేసే ఐస్ మోల్డ్లో. చూసారు కదా, మనకి రెడీ అనేది అయిపోయిందండి. మనకి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే, మనకి ఏమీ లేట్లేదు, మనకి రెడీ అయిపోయింది కాబట్టి
చూసారు కదా, అలా పేజర్లో పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోయింది, అంతేనండి. ఏమీ కష్టం కాదు, చాలా ఈజీ. మ్యాంగో ఐస్ రెడీ చేయడం ఏమో కష్టం అనుకుంటారు, ఎలా రెడీ చేయాలనుకుంటారు. అది ప్రాసెసింగ్ ఏమీ లేదండి, చాలా ఈజీ. పాలు కాగడమే లేటు, అది చల్లారపరచుకోవాలి. మన దగ్గర ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే ఒక 2 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చినాయి ఐస్లు, చాలా బాగున్నాయండి. మ్యాంగో ఐస్ కదా, సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. కరిగిపోతున్నాయి, కాకపోతే సరేనా, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం ఐస్ క్రీమ్ పెట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. చూసారా, రెడీ అయిపోయింది. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి. ఈ మ్యాంగో, పాలు, పంచదార వేసాం కదా, మంచి టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.